నమస్తేనే. నమస్తే అమ్మా. మీ పేరు? షేక్ అన్వర్. షేక్ అన్వర్. ఏం చేస్తుంటావు? మేము పూల వ్యాపారం చేస్తామండి. పూల వ్యాపారమా? ఇప్పుడు మీ కంటోన్మెంట్కే స్పెషల్గా మళ్ళీ బై ఎలక్షన్లు రాబోతున్నాయి. అవును. ఎట్లా అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, అటు బీఆర్ఎస్ నుండి లాసేనందిత వల్ల సిస్టర్ వస్తుంది నివేదిత, సెంటిమెంట్ కూడా కట్టుకొని. అట్లాగే బీజేపీ నుండి గతంలో గణేష్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ నుండి వస్తుండు, బీజేపీ అభ్యర్థి వస్తుండు. ఎవరు గెలిచే అవకాశం దానికి? ఇక్కడైతే ఎక్కువ అవకాశం మా గణేష్ అనే అవకాశం ఉంది. ఇక్కడ కంటోన్మెంట్లో గణేష్ అన్న వస్తేనే బాగుంటుంది. గణేష్ అన్ననే గెలవబోతున్నారు ఇక్కడ. ఎందుకు గణేష్ ఎందుకు గెలుస్తారు? గణేష్ అన్న అంటే మాకు ఇంతకుముందు సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేశారు. మాకు వార్డ్ నెంబర్ 2లో కూడా చేశారు. అన్ని వార్డులలో కూడా సేవ చేశారు. గత 10-12 సంవత్సరాల నుంచి సేవలు చేసుకుంటూ వస్తున్నారు వారు. వాళ్ళు వస్తే బాగుంటుంది. మాకు వారు వస్తేనే మాకు ఏమైనా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మా కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 2 కానీ, వార్డ్ నెంబర్ 3 కానీ, వార్డ్ నెంబర్ 1 కానీ ఏది డెవలప్ కాలే. మాకు వాటర్ ఇప్పటికీ కూడా వారానికి ఒకసారి వస్తే వాటర్. ఎండాకాలంలో ఇప్పుడు కూడా మేము మినరల్ వాటర్ 20 రూపీస్ బాటిల్, 25 రూపీస్ బాటిల్ తెచ్చుకొని తాగుతున్నాము. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏం చక్కగా చేయలేరు డెవలప్. ఇప్పుడు గణేష్ అన్న వస్తే డెవలప్మెంట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఆయన వస్తే బాగుంటుంది. ఆయనకు అవకాశం ఇస్తున్నాం. ఆయన గెలవబోతున్నారు. ఓకే, గతంలో కూడా ఆయన గెలుస్తుందని చెప్పేసి అన్నారు, కానీ ఓడిపోయింది కదా, ఎందుకట్లా? ఓడిపోయిందంటే కొంత ఏమైందంటే పార్టీ బీజేపీది ఉండే. ఆ పార్టీలో ఏంటంటే కొంచెం మత విద్వేషాలు, హిందూ ముస్లిమ్స్ మందిర్ మస్జిద్ అంటారు, అది ఇది అంటే కొట్టాడలు పెడతారు అని కొంచెం మైనార్టీ కూడా సోదరులు కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వలేరు వాళ్ళు ఆ పార్టీలో ఉన్నందుకు. ఇప్పుడైతే కాంగ్రెస్ అంటే అన్ని విధానాలుగా కుల మతాలకు అతీతంగా అన్నిటికీ పేద వర్గాలకు కూడా అందరికీ పని చేస్తుంది. మంచి పార్టీ అనేసి రూలింగ్ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు వర్క్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకే మేము గణేష్ అన్న అంటే మాకు ఇప్పుడు ఆయనకే మేము ఇప్పుడు ప్రత్యేకంగా ఆయనకు సాథ్ ఇస్తున్నాం. అందరం మేము మైనార్టీ సోదరులను అందరూ వారే రావాలని కోరుకుంటున్నారు. ఫైనల్గా అయితే ఎవరు గెలుస్తారంట? ఫైనల్ అయితే చాలా మేము అనుకుంటాం 20-25 వేల మెజారిటీతోని మా గణేష్ అన్న గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. గెలవబోతున్నారు కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ.